ప్రేమ నమ్మకమైన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో ఆత్మీయ సత్యాలు జీవిత సత్యాలు తెలుపుకుంటూ ఈ దినాన్న ఆ, నేను రాస్తున్నటువంటి 63వ పుస్తకంలో సాక్ష్యాల్లో రెండు సాక్ష్యాలు నాకు చాలా ఆకర్షణీయంగా ఉంటే అవి మీతో పంచుకుందామని ఈ దినాన్న రెండు అద్భుత సాక్ష్యాలని మీ ముందు పెడతాను. మరి దాంతో పాటుగా ఆ సాక్ష్యాలు మనల్ని ఏం చేస్తాయో అది కొంచెం వివరిస్తాను. మన దేవుడు తుఫాన్లు ఆపకపోయినా తుఫాన్లో నడిపించే దేవుడు మనకున్నాడు. వెయిటింగ్ రూమ్లో కూడా దేవుడు పనిచేస్తాడు. ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత. ఒక విధంగా వైద్యుడు మందు ఇస్తాడు, యేసు మాత్రమే మన్నన ఇస్తాడు. మందు శరీరానికి, మన్నన ఆత్మను బాగు చేస్తుంది. కొన్నిసార్లు తక్షణమే స్వస్థపరుస్తాడు, కొన్నిసార్లు క్రమంగా, కానీ ఎప్పుడూ వదిలిపెట్టాడైతే మనకి దేవుడు తప్పులు చేసిన వారిని పిలవడు, కానీ పిలిచిన వారి తప్పులు మాత్రం ఆయన రక్తంతో చెరిపేస్తాడు. నా కథ ముగిసింది లోకం అనుకునేటప్పుడు యేసు కొత్త అధ్యాయం మొదలెడతాడు. బూడిదకు ప్రతిగా పూదండ వేయగలడు, కన్నీటిని తుడుస్తాడు. మరి దేవుని యొక్క కృపలో మన చెత్తను కూడా సాక్ష్యంగా మారుస్తాడు. మన చీకటిని ఆయనకు అడ్డు కాదు, ఆరంభం అవుతుంది. ఆయన తుడిచేది కన్నీళ్లే కాదు, గతాన్ని కూడా తుడిచేస్తాడు. ప్రకటన 21:4. పడిపోయిన చోటే పైకి లేపుతాడు. మతం మనిషిని మార్చదు, ఏసే మార్చేది. ప్రార్థన ఐసులో కూడా వెళుతుంది. నెమ్మదిగా బాగు చేయడానికి కూడా స్వస్థతే. ఏసు తాగితే చాలు, లెక్కలు మారిపోతాయి. ఆయన మాట ఒక్కటి చాలు, బతుకుతావు. మందు కంటే ముందు నమ్మకం పనిచేస్తుంది. శరీరం కాకపోయినా ఆత్మను బాగు చేస్తాడు. తల్లి మోకాళ్ళు వంచితే ప్రలోకం వంగి చూస్తుంది. విడిచిపెట్టడు, విడువడు. ఆలస్యమైన అద్భుతమే. మరి మన నొప్పి అని తెలుసు. సిలువని చూస్తే సందేహం పోతుంది. ఇంకా రాయని కథ ఆయన చేతిలో ఉంటుంది. మరి కొన్నిసార్లు 15 రోజుల్లోనే కాదు, ఒక్క మాట చాలు స్వస్థత వస్తుంది. 3వ స్టేజ్, 4వ స్టేజ్ అయినా సరే, లాస్ట్ స్టేజ్ అయినా సరే దేవునికి అసాధ్యం కాదు. క్యాన్సర్ కాలం ఉంది, కానీ దేవునికి కాదు. రిపోర్ట్లు మారటానికి 15 రోజులు, నమ్మకం మారటానికి 1 సెకను. వైద్యులు క్యాలెండర్ చూశారు, దేవుడు విశ్వాసం చూస్తాడు. చావు గెలిచింది అనుకుంది, యేసు లేచారు, అది మర్చిపోయింది. అయితే దేవుడు ఇంకా స్వస్థత పరుస్తాడు. మరి మరణశాసనం యేసు వద్ద సంతకం. మరణశాసనం మీద యేసు సంతకం రద్దు చేయబడింది కదా. అయితే లెక్కలన్నీ తప్పు అవుతాయి, లేఖనాలు మాత్రమే నిజం అవుతాయి. ఆ వైద్యుని పేరే యేసు. ఈ జీవితంలో ఏది మనకు ఎదురు వచ్చి అవ్వదు, మనమే ఎదురు వెళ్ళి తీసుకోవాలి. బాధ నుండి సంతోషం అయినా, ఓటమి నుండి గెలిపోయినా సరే, మనమే ధైర్యం చేసి దేవుని యొక్క స్ఫూర్తితో మనం ముందుకు సాగిపోవాలి. విలువైన వాటిని దేవుడు నీకు ఇచ్చే ముందు కొంచెం ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే వాటిని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కదా. మౌనంలో అద్భుత శక్తి ఉంది. అత్యుత్తమ ఆలోచనలు మౌనం నుండే ఉద్భవిస్తాయి. ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండటం జీవితం కాదు. మన బాధలో ఉన్న మరొకరు సంతోషం ఇచ్చేదే నిజమైన క్రైస్తవ జీవితం. నువ్వు విజయం సాధిస్తే శ్రేయోభిలాషులకు నీవెవరో తెలుస్తుంది. నువ్వు ఓటమి పాలైతే నీ శ్రేయోభిలాషులు ఎవరో నీకు తెలుస్తుంది. ఇది జీవిత సత్యం. దెబ్బలు తినేటువంటి మేకు మాత్రమే పట్టుదలతో గోడపై నిలుస్తుంది. దాన్ని కొట్టే సుత్తి మాత్రం ఏదో ఒక మూలన పడి ఉంటుంది. దాని అర్థం, మనం బాధలు పడితే మనం స్థిరంగానే ఉంటాం, కానీ ఆ బాధలు మనం పెట్టిన వాళ్ళు ఒక మూలకు పడి ఉంటారు. బంధం ఇచ్చే బంధాన్ని కాదు, బాధని ఇచ్చే బంధం కాదు, కానీ బలాన్ని ఇచ్చే బంధాన్నే మనం ప్రేమించాలి. నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడాలి, నిన్ను ద్వేషించే వాళ్ళ దగ్గర ఒదిగి ఉండాలి. ఈ రకంగా ఒదిగి ఉండటం, ఎదగటం, అది ప్రభులోనే మనకు సాధ్యం అవుతుంది. మనకి ఎప్పుడు కూడా ఈ అనుభవాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనం యూనిక్, స్ట్రాంగ్, బ్యూటిఫుల్, ఫర్గివెన్, ప్రెషియస్, నెవర్ ఎలోన్ అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక గొప్ప విశ్వాసి, ఆయన ఆశ్చర్యరీతిగా అమెరికాలో మా యుఎస్ఎఫ్ సంఘానికి సుపరిచితులుగా ఉన్నటువంటి బ్రదర్ ఎంజే మనోజ్ మతయ్ అని ఆయన వర్జీనియాలో ఉంటారు. ఆయన చాలా
సాఫ్ట్వేర్ కంపెనీల్లో అధినేత. భార్య బిడ్డలు కూడా వ్యాపారంలోనే చాలా రాణించారు. చాలా సుజాతతో చాలా అందంగా సాగిపోయేటువంటి జీవితంలో ఎదురైన శ్రమల్లో ఆయన ప్రభుని భార్య సుధాతో ఆశ్రయించి అద్భుత స్వస్థత పొందిన ఆ వైనాన్ని నేను ఈ సాక్ష్యం ద్వారా మీకు తెలుపుతానికి ఎంతో ఇష్టపడుతున్నా. ఆయన చెప్పిన మాటలే నేను పలుకుతున్నాను. నేను ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. మంచి విద్యావంతుడినై అమెరికాలో ఉన్నత స్థాయిలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల వివిధ సంస్థల వ్యాపారాల్లో భార్య బిడ్డలతో జీవించే సమయంలో డాక్టర్లు పరీక్ష చేసి స్టేజ్ 3 నుండి 4 క్యాన్సర్ అన్నారు. అప్పుడు మార్కు మరి 36 వచనంలో సర్వలోకము సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము అనే మా వాక్యాన్ని బట్టి దేవుని ఆశ్రయించాను, అద్భుత స్వస్థత పొందాను అని ఆయన మరి కీర్తన 62 నన్ను ఆదరించింది. 23వ కీర్తన కూడా నాకు అభయమైంది. గడాంధకరపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడనే వాక్యం ఆధారంగా ఈ క్యాన్సర్ వ్యాధిని ఎదుర్కొన్నాను. ఆయనే నా రక్షణ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట. ఆయనే నేను కదిలింపబడను. అయితే నేను ప్రభువుకే స్తుతి కలుగు కాక. మీ మధ్య యేసు నామంలో నా సాక్ష్యం వివరించటకే సంసిద్ధంగా ఉన్నాను. నా సాక్ష్యాన్ని వివరించక పూర్వము నా వివరాలు తెలియజేయగలను. నా పేరు మనోజ్ మతాయ్. మేము వాషింగ్టన్ DC మెట్రో ప్రాంతంలో నివసిస్తున్నాం. ఫెడరల్ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఉన్నాం. వేరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తున్నాం. నాకు 2 కుమార్తెలు, వివాహమైంది. నా భార్య బిడ్డలతో ఉన్నాము. నా కుమార్తెల విద్యావంతులు, అల్లుడితో సహా సుఖంగా జీవిస్తున్నాం. మాకు 6 మంది మనమ సంతానం కూడా ఉన్నారు, గ్రాండ్ చిల్డ్రన్. 2023 సంవత్సరంలో నా జీవితంలో సంభవించిన పరిస్థితి ద్వారా నా స్వీయానుభవము ఆరంభమైంది. మేము దీవించబడిన రీతిని బట్టి 2 గృహాలు పొందాము. ఫిబ్రవరి 11వ తేదీ 2023 గృహప్రవేశం ముగించాం. ఫిబ్రవరి 11, 2023 రాత్రి వేడుక సమయంలో నా తండ్రి ఆశీర్వాదం కోరి ఇండియా నుండి నా తండ్రి రావాలని ప్లాన్ చేశాం. చివరకు జూలై 2023 నాటికి మా నాన్నగారు రావాల టికెట్ నిర్ణయించాం. 8:30కి అమెరికా చేరారు. చాలా అలసిపోయారు, కానీ గుండె నొప్పితో బాధపడ్డారు. ప్రయాణ బడలికగా భావించాము. మా ఇల్లు చూశారు, మా బిడ్డలను భార్యను చూశారు. మరి మా బిడ్డలను పలకరించి ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోతున్నాను అక్కడే బంచిలో కూలబడ్డారు. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళే సమయం లేకనే అక్కడే మా నాన్నగారు అకస్మాత్తుగా మరణించారు. మా కుటుంబం ఏం చేయాలో తోచలేదు. దుఃఖ సాగరంలో మునిగిపోయాం, కృంగిపోయాం. కొన్ని రోజులు గడిచాయి. అనుకోని రీతిగా నా ఊపిరితిత్తులపై ఒత్తిడి వల్ల అసహాయ స్థితిని అనుభవించాను. నేను స్వయంగా. అందరూ కంగారు పడి ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ని చూడాలన్నారు. ఎమర్జెన్సీ రూమ్ తీసుకువెళ్ళి పరీక్షించారు. ఏమీ అపాయం లేదన్నారు. ఆ రాత్రికే ఇల్లు చేరాము. ఆ తర్వాత డాక్టర్ నుండి నాకు ఫోన్ వచ్చింది, మరికొన్ని పరీక్షలు చేయాలన్నారు. నిజానికి డాక్టర్ గారిని ఒక మీటింగ్లో కలిశాను. 2 నెలల క్రితము కలిశాను. నేను కలిసానండి 2-3 రకాల నెలల క్రితమే మొత్తం తరో చెకప్ చేయించుకున్నాను అని కూడా చెప్పుకున్నాను. ఎన్నో పరీక్షలు, ఒకటి రక్తానికి సంబంధించింది, గుండెకు సంబంధించింది, ఊపిరితిత్తులకు సంబంధించింది, ఇవన్నీ కూడా కడుపునకు సంబంధించింది కూడా డాక్టర్ గారు తెలిపారు. నిజానికి అన్ని పరీక్షలు క్రమంగా చేసుకున్న అలవాటు ఉందని కూడా నేను చెప్పాను. అయితే ఊపిరితిత్తులు కూడా పరీక్షించాలన్నారు. నేను చేయించుకున్న గతంలో జరిగిన పరీక్షలు ఏ సమస్య రాలేదన్నాను. డాక్టర్ గారితో HR సంస్థలో సంప్రదిస్తే వస్తాను, నేను చెప్తాను మళ్ళీ అన్నాను. డాక్టర్ ఎందుకో నన్ను రమ్మని మళ్ళీ పిలిచారు. వెళ్ళి తీరాలని తీర్మానం చేసుకుని ఆగస్టు 4వ తేదీ, ఆ తర్వాత 11వ తేదీ డాక్టర్ గారు తన ఆఫీస్కి రమ్మని పిలిచారు. నేను ఉదయం 11:30కి వెళ్ళాను. ఆ సమయంలో నా భార్య సుధా మరొక ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళింది. నా గుండె సరిగ్గా ఉండదని, రక్తంలో దోషం లేదని, గుండె సరిగ్గానే ఉందని, రక్తంలో దోషం ఏమీ లేదని డాక్టర్ తెలిపారు. అవునండి, మరి నేను చెప్పాను కదా అన్నీ బాగానే ఉన్నాయి కదా నా పరీక్షలు అని జవాబిచ్చాను. కానీ మీకు నేను విచారకరమైన వార్త చెప్పవలసి ఉంది అని ఆశ్చర్యపడ్డాను. అదేమి అని ప్రశ్నించాను. నేను మీ ట్యూమర్ మీ మూత్రపిండాల పైన 8.5 సెంటీమీటర్ 8.6 సెంటీమీటర్ల ట్యూమర్ కనిపించింది అన్నారు. చాలా కంగారు పడ్డాను. ఆ ట్యూమర్ మూత్రపిండాలకు పైగా ఉంది, అది క్యాన్సర్ కణితి అని కనిపించింది అన్నారు.
సిటీ స్కాన్ రిపోర్ట్లు కూడా దృఢపరిచాయి. నేను కేవలము 57 సంవత్సరాల వయసు గలవాడను. మరికొన్ని సంవత్సరాలు జీవించగలనన్న నమ్మకంతోనే జీవిస్తున్నాను. నా బిజినెస్ బాగా జరిగిపోతుంది. నా ఇంటి వారంతా క్షేమంగా, సంతోషంగా, శాంతితో జీవిస్తూనే ఉన్నాం. నా జీవిత ధ్యేయాలనగా గోల్స్ అన్నీ కుప్పకూలిపోతున్నాయి. మా దృక్పథాలు, మా ఆశయాలు, దర్శనము కూలిపోతున్నాయా? మరలా డాక్టర్ గారిని ప్రశ్నించాను. డాక్టర్ గారు, మీరు సరిగ్గా నా రిపోర్ట్లో చూసారా అని అడిగాను. అవునండి, మా చికిత్స చేస్తున్న రేడియాలజీ డిపార్ట్మెంటు మీ పేరున వచ్చిన రిపోర్టుల ఆధారంగా తెలిపారని చెప్పారు. లింప్ నోట్స్కు తాకనే ఉన్న క్యాన్సర్ 3వ స్టేజ్ నుంచి 4వ స్టేజ్కి తాకగలదని కూడా చెప్పారు. నేను చాలా విచారంలో నా భార్య సుతో విచారకమైన వార్త చెప్పాలన్నాను. నేను డాక్టర్ చికిత్స వివరాలని తెలిపాను. ఆమె 8.6 మిల్లీమీటర్ల తలంచింది. అవాక్కయింది. మా పరిస్థితి అంతా ఇద్దరము గూగుల్ ద్వారా వివరాలని కనుక్కున్నాం. చాలా దుఃఖంలో మునిగిపోయి చాలా నిరాశకు గురయ్యాం. ఏ రీతిగా ఆశ కనిపించలేదు. కనీసం 6 నెలలు కానీ 2 సంవత్సరాలు మాత్రమే జీవించే అవకాశం ఉందని డాక్టర్ స్పష్టీకరించారు. ఇక ఏ డాక్టర్ని కూడా సంప్రదించాలి, ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాలేదు. మా జీవితాలు అత్యంత క్లిష్టమైన రోజులుగా ఆందోళనతో గడిపాం. ప్రతి రాత్రి నా భార్య సుధా ఏడుస్తూ మోకాళ్ళపై ప్రార్థించేది. నాకు కూడా నిద్ర కరువైంది. కేవలము దేవుని ప్రార్థించడం మాత్రమే ఆధారంగా ఆపత్కాలంలో మొరపెట్టాలను గ్రహించి ప్రార్థించేవారము. నిద్ర కొరకు మాత్రలు వాడేవారము. మరి ఎన్నో పరీక్షలకు సిద్ధమయ్యాం. మరి ఎంఆర్ఐ, క్యాట్ స్కాన్ మొదలగు పరీక్షలు చేశారు. ఆ ప్రాంతంలో అతిపెద్ద వైద్య కళాశాల ఆసుపత్రి జాన్ హాప్కిన్సన్స్. గతంలో బెన్ కార్సన్ అక్కడే పనిచేసేవారు. ప్రపంచంలో ప్రముఖ వైద్యశాల. నా భార్య సుధా వారిని సంప్రదించమని చెప్పినను, అక్కడ ప్రవేశం క్లిష్టమైందని తెలిసినను సంప్రదించగా ఒక లేడీ జవాబు ఇచ్చి 6 నెలలు గడిస్తే కానీ అపాయింట్మెంట్ లభించదని చెప్పింది. నేను ప్రార్థించే మీతో మాట్లాడానయ్యమ్మా అని చెప్పి నేను ఎంతో వినయంతో చెప్పాను. ఆమె మరలా 17వ తేదీ ఖాళీగా ఉంది, మీరు వచ్చి సంప్రదించవచ్చని మళ్ళీ జవాబిచ్చారు. అప్పుడు ఆగస్టు 17వ తేదీన కోరిన డాక్టర్ క్యాన్సర్ మరియు నరాల డాక్టర్ మాత్రమే కాక ఆ సంస్థకు డీన్ అధినేతగా ఉన్నారని కూడా తెలిసింది. వెంటనే మేము కన్నీటితో ప్రార్థించిన ప్రార్థనా ఫలితంగా ఆ డాక్టర్ గారు లభ్యమగుట దేవుని చిత్తమనే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాము. డాక్టర్ గారు ఎముకలు, ఎంఆర్ఐ స్కానింగ్ మొదలైన పరీక్షలన్నీ చేయాలన్నారు. ఆ డాక్టర్ శ్రద్ధగా పరీక్షించి మూత్రపిండాలపై ఉన్న కణితి ఇతర భాగాలకు క్యాన్సర్ వ్యాప్తి చెందలేదు, ఎముకలు సరిగ్గానే ఉన్నాయి, ఆ కణితిని ఆపరేషన్ చేయుట అవసరమని తెలుపుచు ఆపరేషన్ చేసే సమయం ఆలస్యం కావచ్చు అని చెప్పారు. తర్వాత మేము మా గృహానికి వర్జీనియా చేరాం. దేవుని మహాకృప వల్ల మరలా ఆసుపత్రి నుండి ఫోన్ వచ్చింది. ఆగస్టు 28వ తేదీన ఉదయం 5 గంటల సమయంలో ఆపరేషన్ చేయుటకు సిద్ధమైందన్న ఆపరేషన్ చేయుటకు మీరు రావచ్చునని శుభవార్త తెలిపారు. వెంటనే అనారోగ్య పరిస్థితి కొనసాగే ప్రయాణము బాధగా తోచింది. ఆపరేషన్ ఎట్లుందని, ఏదైనా అదనపు శ్రమ ఎదుర్కోగలనా అని తలంపుతో చాలా వరించేది. ఆ సమయంలో వాక్యధ్యానము, ప్రార్థనలు ఆశ్రయించాం. కీర్తనలు 62, కీర్తనలు 66 గొప్పగా ఆదరించాయి. కీర్తనలు 62, 1-2లో 6-7 వచనాలు. ఆయనే నా రక్షణ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. 67 వచనాలు. ఆయనే నా రక్షణాధారము, నా ఎత్తైన కోట, నా బలమైన ఆశ్రయ దుర్గమని మేము దాకడి స్థలము కోసం కనుగొన్నాము. నాలో ఒక నిశ్చయత కలిగింది. ఒకవేళ నేను మరణం సంభవించిన క్రీస్తును ముఖాముఖిగా చూడగలన నిరీక్షణ ఉంది. క్రైస్తవునికి మరణం తర్వాత నిత్యజీవం ఉన్నది. క్రీస్తు నాకు తండ్రిగా, యజమానిగా ఉన్నాడు. నిజానికి ఆయన నా దేవుడు పరిశుద్ధాత్ముడు నా సన్నిహితంగా ఉన్నారు, నాతో నడుస్తున్నారు. 23 కీర్తన. గడాంతకరపు లోయలో నేను సంచరించినను ఏ ఆపదకు నేను భయపడను. ఆ వాక్యం అభయం ఇచ్చింది. నా జీవితం ఆశ్చర్యరీతిగా ఆగస్టు 11వ తేదీన నా క్యాన్సర్ను గుర్తించారు. అతి స్వల్ప కాలంలో ఆగస్టు 28వ తేదీన జయకరంగా ఆపరేషన్ ద్వారా 8.6 సెంటీమీటర్ల కణితి తొలగించారు. ఆ తర్వాత క్యాన్సర్ నా శరీరం నుండి పూర్తిగా తొలగించబడింది. నా పట్ల దేవుడు అద్భుతంగా నా క్యాన్సర్ను నా నుండి తొలగించి పూర్తిగా ఆరోగ్యవంతునిగా స్వస్థపరిచారు. హల్లెలూయా. ఎవరైతే జీవితంలో నిరీక్షణ కోల్పోయి జీవిత పథంలో అయోమయ స్థితిలో శ్రమలో ఉన్నారో, ఆపత్కాలంలో సహాయం ఎక్కడ ఆశ్రయ స్థానం తెలియక బాధలో ఉన్నారా, కష్ట సమయంలో దాగుడి స్థలము కనుగొనలేక బాధపడుతున్నారో, ఈ లోకంలో శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకొని క్రీస్తుని నమ్మండి, ఆశ్రయించండి. ఈ జీవితం నిత్య జీవితముకై మరి ఏర్పరచబడింది. క్రీస్తు మనకే సిలువలో కార్చిన రక్తము ద్వారా రక్షణ ఉంది. ప్రేమ గల కనికరము గల క్రీస్తుని ఆశ్రయించండి.
ఏ డాక్టర్ కానీ ఏ మానవుడైనా నీకు కావాల్సిన ఆదరణ, బలము, ఆశ్రయం, నెమ్మది ఇవ్వలేరు. నేను గతంలో ఆహ్, మా కుటుంబం యొక్క భక్తిగల వాతావరణంలోనే మరి మారుమనసు పొంది ఆత్మీయంగానే ఎదిగిన కుటుంబంలో ఉన్నాను కాబట్టి, ఈ నిరీక్షణ ఉండబట్టి నేను ఈ ధైర్యంగా ఈ శ్రమను ఎదుర్కోగలిగాను. క్రీస్తు మాత్రమే అసాధారణ అద్భుతాలు, సర్జరీలు చేసి స్వస్థతనివ్వగలరు. హృదయాల్లో మార్పు తేగల క్రీస్తుని నమ్మి వెంబడించాలి. ఈ నా సాక్ష్యం ద్వారా క్రీస్తుని అధికంగా హెచ్చించి, ఘనపరిచి, మహిమపరచుటకే మీ ముందు విశదీకరించున్నాను. దేవుడు ప్రేమమయుడు. మరణం ఆవరించిన వేళలో క్రీస్తు 17 రోజుల్లో అద్భుతంగా అసాధారణ రీతిగా నాకు స్వస్థత ఇచ్చారు. క్రీస్తే నా హీరో. ఇదే నా సుకథ. నా జీవిత కాలమంతా నేను ఆయనకే సాక్షిగా జీవిస్తాను. ఈ సాక్ష్యం తెలుసుకున్న మిమ్మల్ని దేవుడు దీవించుగాక. ఆమెన్. నా సాక్ష్యాన్ని పాట రూపంగా ఈ వ్రాయడం జరిగి అది యూట్యూబ్ ద్వారా అనేక ప్రాంతాలకి అందటానికి దేవుడు కృప చూపించాడు. మనోజ్ గారు సతీమణి వారి సాక్ష్యంతో పాటు యూట్యూబ్లో సమకూర్చిన పాట వివరాలు. పాట స్వీయ సాక్ష్యము. నన్ను విడువలేదయ్యా, నేను పారిపోయినా వెతికి నన్ను పట్టుకున్నావు. నీకు దూరమైనను నేను కాదని పోయినా వెంటనే హత్తుకున్నావు. నీ కృప నన్ను విడువక కనుకరిస్తూనే ఉందయ్యా. నీ ప్రేమ మాత్రమే వెంబడిస్తూనే ఉందయ్యా. నీ కృప నన్ను విడువక కనుకరిస్తూనే ఉందయ్యా. వందనాలయ్యా యేసు, వందనాలయ్యా. మొండి జీవితమే నాది, మార్పు కోరనది. అహంకారమే నాలో అలలై పొంగుచుండెను. అన్నీ ఉన్నాయన్న గర్వం నీ మధుర స్వరం వినలేకపోయింది. అకస్మాత్తుగా నా జీవితం అంధకారంలో పడిపోయింది. నా హృదయం ముక్కలై చెల్లాచెదరయి పొట్టులాగా మిగిలిపోయి కన్నీరే మిగిలింది. నీ ప్రేమ మాత్రమే వెంబడిస్తూనే ఉందయ్యా. నీ కృప నన్ను విడవక కనుకరిస్తూనే ఉందయ్యా. నీ ప్రేమ మాత్రమే వెంబడిస్తూనే ఉందయ్యా. వందనమయ్యా యేసు, వందనమయ్యా. గాఢ అంధకారమే నన్ను నలువైపులా చుట్టుకున్నది. బ్రతుకుతానన్న ఆశ లేకుండా చేశాను. కన్నీళ్లతో మోకాళ్లపై కూర్చొని మొర్రపెట్టి ప్రార్థించుచున్నాను. ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు. దివ్య వెలుగులో నన్ను నింపావు. నా స్థితిగతులే మార్చివేశావు. నూతన జీవము నాకు ఇచ్చావు. నీ ప్రేమ మాత్రం వెంబడిస్తూనే ఉందయ్యా. నీ ప్రేమ మాత్రమే వెంబడిస్తూనే ఉందయ్యా. వందనమయ్యా నా యేసు, వందనమయ్యా. ఇది వారి యొక్క జీవితం, అద్భుత స్వస్థత. రెండవదిగా మరొక సంతోషి అనే ఒక పూజారి వంశంలో పుట్టిన జెమి జ్ఞానరాజ్ అనేటువంటి ఆ క్లుప్త సాక్ష్యం కూడా నేను దీంతో పాటు రెండవదిగా మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఆవిడ చెప్పిన మాట కథనం ఏంటంటే, పూజారుల వంశంలో జన్మించాను. బాల్యంలో నాన్న మరణించగా నేను, నా తల్లి, చెల్లి ఒంటరి వారం అయిపోయాము. నా స్కూలు స్నేహితురాలు ఖర్చు లేని దేవుడు గొప్ప రక్షకుడని క్రీస్తు నాకు పరిచయం చేసింది. నా చెల్లి ఉపసం వ్యాధితో ఉండగా అమ్మ ప్రార్థించి దర్శనం పొందగా అందరం క్రీస్తుని నమ్మి ఇప్పుడు సేవలో ఉంటున్నాం. నా వివరాలు నేను చెప్తాను. మరి నాకు 46 కీర్తన 1, దేవుడు మనకు ఆశ్రమ దుర్గంనై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. పరిచయం. దేవుని దివ్యనామంలో మీకు వందనములు. నేను అన్యుల కుటుంబంలో గొప్ప గోత్రంలో అని పిలువబడే యాజక కుటుంబంలో, పూజారుల కుటుంబంలో జన్మించాను. చాలా నిష్ఠతో పూజలు చేసేవారము. డేవిడ్ రాజ్ అనే పేరు గల దైవజన్ని చిన్న కోడలుగా ప్రస్తుతం హైదరాబాద్లో పుట్టి పెరిగి అక్కడే సేవలో ఉన్నాను. అనాదిగా సృష్టికర్త ప్రణాళికలో ఉండటం వల్ల క్రైస్తవ స్త్రీగా మారి సేవలో లీనమయ్యాను. అయితే నేను బాల్యంలో చిక్కడపల్లిలోనే కాలం గడిపాను. సురారంలో సొంత గ్రహం ఉండేది. ఆ ప్రాంతంలో చాలా మంది క్రైస్తవ మందిరానికి వెళ్తే గమనించేవారం, కానీ క్రీస్తు గురించి మాకు అసలు తెలియదు. మా ఆచారాల్లో ఉండేవారు. మా తాతగారు ఆలయంలో పూజలు చేసేవారు. ఉదయాన్నే 4 గంటలకు లేచేవారు. మడిగట్టుకునేవారు, అంటే తడిబట్టలతో పూజ చేసేవారు. జంధ్యాలు మగవారు వేసుకుని పూజలు తీవ్రంగా చేసేవారు. నాతో పాటు నాకు ఒక చెల్లి. అమ్మ నాన్నలతో జీవించే రోజుల్లో నా 6వ నెలలో బంగ్లాదేశ్లో నాన్నగారు ప్రమాదంలో మరణించారు. నేను నా చెల్లి అమ్మతో అమ్మమ్మ, తాతయ్య గారి ఇంటికి చేరాము. దైవవాక్యము, దైవసేవకుల పరిచయం గురించి అస్సలు మాకెవరూ చెప్పలేదు, వినలేదు. నాకు తండ్రి లేని స్థితిలో మా తాత అమ్మమ్మ దగ్గర ఉండినప్పుడు బయట లోకం తెలియక పెరిగాం. తండ్రి ఇంటికి నన్ను తీసుకుని వెళ్ళారు. మళ్ళా తిరిగి మా ఇంటికి చేరాను. నా భర్త నా ఇంటికి చేరిపోయాను. మా తాతయ్య గారికి మమ్మల్ని పోషించడం కష్టమైంది. నా చెల్లికి బాల్యం నుండి ఆయాసం, ఆస్తమా రోగం వచ్చింది. నా తల్లికి 6 మంది సభ్యులతో 4వ వ్యక్తిగా అమ్మ జన్మించింది. మా తాతగారి పెద్ద కుటుంబం ఇంట్లో ముగ్గురు కన్నీటిలోనే గడిపాం, కానీ
మా తల్లి ఇంటి వారు పెద్దమ్మ మామయ్యలు అంతా చాలా గొప్పగా జీవించేవారు. నా తల్లి అభాగ్యురాలుగా జీవించేది. మా నాన్న చనిపోయిన ఇంట్లో. నా బ్రతికేమి, నా భక్తి ఏమి అనే ఆలోచన అమ్మకు చాలా బాధ కలిగేది. మమ్మలను క్రైస్తవ సంస్థలో విద్యాభ్యాసంకే పంపారు. ఆడపిల్లలు మా వంశంలో ఎవరు ఉద్యోగాలు చేసేవారు కాదు. మా తాతగారు జాతకాలు రాసేవారు. మా తాతగారు నన్ను ప్రేమించేవారు. ఆయన చేసే పూజల్లో నన్ను ముందుంచి నన్ను అభిషేకం చేసి పాలతో పిల్లలు లేని కుటుంబాలను దీవించి పూజలు చేసేవారు అక్కడ ఉన్నప్పుడు. ఆ తర్వాత నేను పసిపిల్లగా ఉండగా పూజలో భాగంగా నా కాళ్ళు మొక్కేవారు. మేము దేవుని ఎరగని వారము. మా స్నేహితురాలు క్రైస్తవురాలు. మా తాతగారు గణపతి పూజలపై ఆమ్, ఆమ్, వారి పూజల కోసం కారు తెచ్చి తీసుకుని వెళ్ళేవారు. మా పూజలు చేసేందుకు డబ్బులు ఇచ్చేవారు లేరు. మాకు వచ్చిన చందాలు సేకరించేవారు. మా తల్లి కన్నీరు విడిచి ఏడుస్తూ ఎన్నో దేవాలయాన్ని దర్శించింది. చెల్లి అనారోగ్యం కనుక మరణిస్తే మా ఇంట్లోనే పాతిపెట్టాలని నిర్ణయించుకున్నది. ప్రతి విషయానికి తాతయ్య డబ్బులు అడగటకు సంశయించేవారు. ఆయన పోషించవలసిన అవసరం బలం ఎక్కువ ఉంది కనుక ఖర్చు లేని పూజ మా క్రీస్తు ప్రభు ఉన్నారని మీరు మా చర్చికి రండి అని నా స్నేహితురాలు ఆహ్వానించింది. యేసుక్రీస్తు నిజదేవుడని కొంతవరకు మాకు స్కూల్ ద్వారా తెలుసుకున్న వివరాల ద్వారా కూడా మాకు కొంత అర్థమైంది. నా తల్లి మాత్రము మంది గొప్ప కులము, తాతకు చెడ్డ పేరు వస్తుంది, కొత్తగా ఉన్న ఈ క్రీస్తుని నమ్ముకోలేము అన్నది. నా తల్లి నా చెల్లి కొరకు వైద్యపరంగా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టదలిసింది. కానీ డబ్బులు ఎవరు ఇచ్చేవారు లేక మేము ఖర్చు లేని క్రీస్తుని తయారించాలని నా తల్లి కూడా ప్రభువా నువ్వు నా బిడ్డలను బాగు చేస్తే నేను సేవిస్తాము, నిన్ను నిజదేవుడు అని కనపరుచుకో అని ప్రార్థించుకుంది. ఆ రోజు నా తల్లికి తల్లికి యేసు ప్రభు దర్శనం లభించింది. నా తల్లికి నిజంగానే ఆత్మస్వరూపునిగా ప్రత్యక్షమయ్యాక నేను నిజక్రీస్తుని నమ్ముకుంది. ఆ తర్వాత సంశయాలన్నీ ఉంటాయి కదా, అనుభవంలో క్రీస్తు నిజదేవుడని, కనిపించగల దేవుడని, స్వస్థత ఇవ్వగల దేవుడని అప్పటి నుంచి అమ్మకు పాపకు నా చెల్లికి కొంచెం స్వస్థత, కొంచెం నెమ్మది కలిగింది. దాంట్లో నమ్మకం కలిగి మరి ఆ క్రీస్తుతో నా తల్లి క్రీస్తు గూర్చి స్కూల్లో తెలిసిన విషయాలు నేను చెప్తుండేదాన్ని. నేను 5వ తరగతిలో ఉండగా నా కల్లో క్రీస్తు దర్శనం పొందాను. నేను ఒక కొండపై ఉన్నాను. పడిపోతున్నప్పుడు క్రీస్తు నన్ను ఒక పెద్ద తెల్ల వస్త్రాలతో పెద్ద గదిలో నన్ను పరుండ చేసి భయపడ్డాను. అయ్యా నన్ను విడిచి వెళ్ళకు అని అడిగాను. ఆయన వెంటనే నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నానమ్మా అన్నారు. జవాబు ఇచ్చారు. రాబో దినాల్లో నేను ఆశీర్వాదకరంగా మార్చగలను నాకు అప్పుడు అర్థం కాలేదు. ఆ సమయంలో చర్చికి వెళ్ళాం. క్రీస్తు నిజ రక్షకుడు నమ్మాం. మేము ముగ్గురం క్రీస్తుని నమ్మాం. నేను అమ్మ చెల్లి. మాకు మంచి మందిరం కావాలని, మంచి బోధల ద్వారా ఆధ్యాత్మికంగా బలపరిచేవారు కావాలని ప్రార్థించాం. నేను 8వ తరగతిలో టీచర్ గారు కూడా అమ్మ మా చర్చికి రండి, అక్కడ ఆత్మీయంగా చాలా బాగా వాక్యం చెప్తారు అని ఆహ్వానించింది. జీడిమెట్ల మందిరానికి డేవిడ్ గారి చర్చికి వెళ్ళగా ఆయన మమ్మల్ని చాలా ప్రేమతో ఆహ్వానించారు. మేము ఏ మాత్రము బంధుత్వం లేదు, ఇంటి ఒక వంశీలం కాదు. కానీ నన్ను నా చెల్లిని ఆప్యాయంగా పట్టుకుని కూతురా, దేవుడి పైన ఉన్నాడు, నేను ఇక్కడ మీతో ఉన్నాను, భయపడద్దు అభయించి ఆదరించారు. ఆ రోజు ఆ మాటలు ఎన్నప్పుడు మరవలేను. ఆనాటి నుండి నేటి వరకు ఆ మందిరాన్ని వదలలేదు. నా చెల్లికి పూర్తి స్వస్థత లభించింది. నా చెల్లిపై చేతులుంచి ప్రార్థించారు. మీకు ఏ విధమైన కష్టం రాదన్నారు. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. మందిరంలో రక్షణ బాప్టిజం తీసుకుని అమ్మ, నేను చెల్లి కూడా నీటి బాప్టిజం ద్వారా రక్షణ అనుభవాన్ని పొంది ఆత్మీయంగా ఎదగటం ఆరంభించాం. బలపడ్డాం. నమ్మకమైన వారికి దేవుని మెండుగా ఇస్తారు. దేవునికి సన్నిధిలో పరిచర్య చేయువారు అశ్రద్ధతో కాక నమ్మకంగా పనిచేయాలని నేర్చుకున్నాను. ఇతరులు మన భక్తిని చూడాలని ఏనాడు ఆశించకూడదు. దేవుడు చూస్తే చాలు. దేవుడు ఎన్నడూ మర్చిపోలేడు. నేను యుక్త వయసులోకి రాగానే నా జీవితంలో అద్భుత కార్యాలు చేశారు. నా వివాహం డేవిడ్ అయ్య గారు చిన్న కుమారునితో ఏసయ్య గారి ద్వారా మరి బయలుపరచగా డేవిడ్ అయ్య గారు కూడా దృఢీకరించగా వారి ఆధ్వర్యాన నాకు వివాహం నిర్వహించబడింది. ఆ గొప్ప దేవజన ఇంటికి కొడలుగా స్థిరపడ్డ దేవుని చిత్తము నేను స్తుతించగలను. 2007 సంవత్సరం అక్టోబర్ 30వ తేదీ నా వివాహ దినము. దేవుని దీవెనలు పొందాము. చిలకలు కూడా మందిరంలో జరిగింది. డేవిడ్ అయ్య గారికి దేవుడు నన్ను కోడలుగా చేసుకోమని చెప్పారని స్పష్టంగా చెప్పారు. నేడు అత్తమామల ప్రభువుని చెందించి చేరిన నా భర్త నేను నా సంఘ నిర్వహణలో ఉన్నాం. నా భర్త యోగ్యుడైన మంచి భర్త. 2 బిడ్డలను ఇచ్చారు. సంఘ పరిచర్యలో నా భర్తను నేను సహకరిస్తున్నాను. నేను నన్ను ఈ స్థితిలో ఉంచిన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను.
ఆమెన్. ఈ రకంగా దేవుడు మరి 2 సాక్ష్యాల ద్వారా ఒకటి అద్భుత స్వస్థత, ఒకటి జీవితాల్ని నిర్దేశించి ఆదుకొని ఆపత్కాలంలో కాపాడుకునే దేవుడుగా మరి వివిధ సాక్ష్యాల యొక్క అనుభవాలు ప్రభువు ఏ విధంగా ఒక్కొక్కరిని సంధించి ఆకర్షించుకొని తన బిడ్డలుగా చేసుకుని నిత్యత్వం సిద్ధపరుస్తారో మనం స్పష్టంగా తెలుసుకోగలం. నేను ఈ సాక్ష్యాల అనుభవాలతో నేను 63వ పుస్తకంలో ఉండే సంపుటిలో ఈ 2 సాక్ష్యాలు ఇముడతాయి. మరి ఈ రకంగా ప్రభు నాకు ఇచ్చిన దర్శనం ప్రకారంగా ఈ సాక్ష్యాలు నేను కొనసాగిస్తున్నాను. ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ నేను ఒక్కొక్కరిని దేవుడు ఏ రకంగా సంధిస్తాడు, ఆయన ఎలా కనపరుచుకుంటారు, ఎలా వాక్యం ద్వారా బలపరుస్తారని అనుభవాలే నన్ను ఎక్కువ ఆకర్షిస్తున్నాయి, నన్ను ఆత్మీయంగా బలపరుస్తున్నాయి. మీరు కూడా ఈ సాక్ష్యాల ద్వారా బలపడతారని ఆశిస్తూ ప్రభు సేవలో మరి కొనసాగటం నా కోసం ప్రార్థించండి. మరి ప్రభు కృప మీతో సదా ఉండుగాక. ఆమేన్.